ఎవరయ్యా అంటే ఈ మాటలు మాట్లాడేది? ఎన్ఆర్జీఎస్ ఉపాధి హామీలో మా నియోజకవర్గానికి కూడా 23 కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు శాంక్షన్ చేశారు. వర్క్ తర్వాత, వర్క్ పనిచేయడం తర్వాత, బిల్లు తర్వాత వర్క్ ఆర్డర్ ఇవ్వాలంటే 3% అడ్వాన్స్గా వసూలు చేసినటువంటి వాళ్ళు నా క్యారెక్టర్ గురించి మాట్లాడటం. అప్పుడు కానీ ఇప్పుడు కానీ 2014-19 కానీ లేదా 24 నుంచి ఇప్పుడు దాకా కానీ సాధారణంగా ఒక మంత్రికి ఆ శాఖలో పనిచేసేటువంటి అటెండర్ దగ్గర నుంచి ప్రతి ఉన్నత ఉద్యోగి వరకు పిల్లలతో సమానం. వాళ్ళ ట్రాన్స్ఫర్కి లంచాలు తినేవాడిని ఏమంటారు ఒకసారి చెప్పండి. నేను చెప్పట్లా, సాక్షాత్తు ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్లో అచ్చయినటువంటి విషయాలు. నేను కూడా మంత్రి చేశాను. ఏ రోజన్నా ఈనాడు కానీ, ఆంధ్రజ్యోతిలో కానీ లేదా సాక్షిలో కానీ ట్రాన్స్ఫర్లలో లేదా ప్రభుత్వంలో పేరుని నాని కక్కుర్తి పడ్డాడని ఎప్పుడన్నా ఒక ఐటమ్ అన్నా మీరు చూసారా? చూస్తే వదులుతారా అని అడుగుతున్నా.